అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ బ్లాగ్స్. పరోటా కథ. ఒకప్పుడు ఒక అడవిలో చిలుకల కుటుంబం నివసించేది. ఆ కుటుంబంలో చిన్న చిలుక చాలా తెలివిగా అందంగా ఉండేది. అది ఎల్లప్పుడూ తల్లిదండ్రుల మాట వినేది. చిన్న చిలుకకు తన తండ్రి ఎప్పటికప్పుడు జారు ప్రదేశంలో పండిన గింజలను తెచ్చిపెట్టేవాడు. ఒకరోజు చిలుక తండ్రి ఇంటికి చేరకముందే ఒక వేటగాడు చిలుకను పట్టుకున్నాడు. చిలుక వేటగాడి పంజలో చిక్కుకుపోయింది. చిలుకకు ఎంత భయమో! అది తండ్రిని తల్లిని చాలా గుర్తుపెట్టుకుంది. అప్పుడు చిలుక తన తెలివితో వేటగాడికి భయపడకుండా మంచి మాటలు చెప్పింది. చిలుక అతడితో ఇలా అంది: నేను నీకు సహాయం చేస్తాను. నన్ను వదిలేస్తే నేను నిన్ను నా తండ్రి దగ్గరికి తీసుకెళ్తాను. అతడికి తెలియని రహస్యమైన గింజలు తెలుసు. అవి నీకు చాలా ఉపయోగపడతాయి. వేటగాడికి చిలుక చెప్పిన మాటలు నచ్చాయి. వేటగాడు చిలుకను వదిలిపెట్టాడు. చిలుక వెంటనే గాలిలో ఎగిరిపోతూ ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులను చూసి వాళ్ళను కాపాడుకున్నందుకు సంతోషంగా ఆనందించింది. మోరల్: తెలివితేటలు, సమయస్ఫూర్తి ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్కీ బ్లాగ్స్. పరోటా కథ. ఒకప్పుడు ఒక అడవిలో చిలుకల కుటుంబం నివసించేది. ఆ కుటుంబంలో చిన్న చిలుక చాలా తెలివిగా అందంగా ఉండేది. అది ఎల్లప్పుడూ తల్లిదండ్రుల మాట వినేది. చిన్న చిలుకకు తన తండ్రి ఎప్పటికప్పుడు జారు ప్రదేశంలో పండిన గింజలను తెచ్చిపెట్టేవాడు. ఒకరోజు చిలుక తండ్రి ఇంటికి చేరకముందే ఒక వేటగాడు చిలుకను పట్టుకున్నాడు. చిలుక వేటగాడి పంజలో చిక్కుకుపోయింది. చిలుకకు ఎంత భయమో! అది తండ్రిని తల్లిని చాలా గుర్తుపెట్టుకుంది. అప్పుడు చిలుక తన తెలివితో వేటగాడికి భయపడకుండా మంచి మాటలు చెప్పింది. చిలుక అతడితో ఇలా అంది: నేను నీకు సహాయం చేస్తాను. నన్ను వదిలేస్తే నేను నిన్ను నా తండ్రి దగ్గరికి తీసుకెళ్తాను. అతడికి తెలియని రహస్యమైన గింజలు తెలుసు. అవి నీకు చాలా ఉపయోగపడతాయి. వేటగాడికి చిలుక చెప్పిన మాటలు నచ్చాయి. వేటగాడు చిలుకను వదిలిపెట్టాడు. చిలుక వెంటనే గాలిలో ఎగిరిపోతూ ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులను చూసి వాళ్ళను కాపాడుకున్నందుకు సంతోషంగా ఆనందించింది. మోరల్: తెలివితేటలు, సమయస్ఫూర్తి ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో.